మరో సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్లోని పేదల కోసం. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి శుభవార్త ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓహ్, చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. ఈ హౌస్ రెగ్యులరైజేషన్ స్కీమ్ December 31, 2027 వరకు పొడిగించబడింది. ప్రభుత్వ ప్లాట్లు 150 గజాల్లోపు ఉచితం మరియు 150 నుండి 450 గజాల వరకు 50% రిజిస్ట్రేషన్ విలువ. అక్టోబర్ 15, 2019 లోపు మీరు అక్కడ నివాసం ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు. చాలా ధన్యవాదాలు. చెరువులు, కుంటలు, కాలువలు డిఫెన్స్ భూములకు వర్తించదు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు చట్టబద్ధ హక్కులు లభిస్తాయి. ఇంటి స్థలానికి అధికారిక పత్రాలు పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకానికి ఆదాయ పరిమితి 2 లక్షలు. ఆ లిమిట్ లోపు ఉన్న వాళ్ళందరూ అర్హులు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఇప్పటికే నివసిస్తున్న పేద కుటుంబాలు. అవును, వారి గురించి మరిన్ని వివరాలు చూద్దాం. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన వారు. కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడి ఉండాలి. అర్థమైంది సార్. సాధారణంగా పేద బీపీఎల్ వర్గాలకు ప్రాధాన్యం. స్థల పరిమితి పట్టణ ప్రాంతాల్లో నిత్య చదువు వరకు తగ్గింది. అంటే ఇక్కడ పరిమితి ఉందా సార్? అవును, గ్రామీణ ప్రాంతాల్లో వేరే పరిమితులు ఉండొచ్చు. అర్థమైంది. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యుల పేర్లపై మరో ఇల్లు ఇవ్వబోతులు. అవును, అది అర్హత నిబంధన. అర్థమైంది. ప్రభుత్వం నిర్దేశించిన తేదీకి ముందే ఆ భూమిపై నివాసం ఉండాలి. అది సాధ్యమా? అవును, తప్పనిసరి. లేనిచో సమస్యలు తలెత్తుతాయి. ఫీజులు, జరిమానాలు ప్రభుత్వం నిర్ణయ క్రమబద్ధంగా చెల్లించాలి. అవును, తప్పనిసరి. స్థల విస్తీర్ణం, ప్రాంతం ఆధారంగా ఫీజు మారవచ్చు. అంటే ఇక్కడ రేట్లు మారతాయా? అవును, గమనిక. ఖచ్చితమైన అర్హత ప్రమాణాలు జిల్లాల వారీగా మారవచ్చు. అయితే నేను ఎక్కడ విచారించాలి? సంబంధిత తహసీల్దార్ కార్యాలయం, గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదిస్తే తాజా సమాచారం లభిస్తుంది. అలాగే ఇలాంటి సమాచారం మేరకు రామ్ సుగరి జేఎస్పీ ఛానల్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి.